హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. ఓకే అండి, మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేది చెక్ చేస్తాను. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? 3 కార్డ్స్ తీసుకుంటాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లైమ్ కూడా చేయడం లేదు, సో క్లైమ్ చేసుకొని చూడండి, ఓకే. యూనివర్స్, ఈరోజు మా వ్యూయర్స్ వారి ఎనర్జీస్ తెలియజేయండి. ద మెజిషియన్, ఓకే. ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే, ఇక్కడ మీ పర్సన్ని మీరు చాలామంది తనని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ తనని తలుచుకోవడము అండ్ తనతో ఉన్న జ్ఞాపకాలు కానివ్వండి, అదంతా ఈ పర్సన్ గురించి మీరు తలుచుకుంటా అండ్ తనని మిస్ అవుతున్నారు చాలామంది, ఓకే. పదే పదే పర్సన్ అయితే మీ మైండ్లో రన్ అవుతూ ఉంటారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారండి. మీ పర్సన్ తను మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్లో ఉన్నారు, లేదా తను సింగిల్ ఉన్నా సరే సరిగా పట్టించుకోవడం లేదండి. తన మేబీ మీ మదర్ ఇలా కంట్రోలింగ్ అలా కూడా ఉండొచ్చు అనమాట, ఓకే. ఈ పర్సన్ వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కానీ మిమ్మల్ని తను పట్టించుకోవడం లేదు అని మీరు చాలామంది చాలా బాధపడుతున్నారు, ఓకే. ఈ పర్సన్ లైఫ్ లాంగ్ తను చాలా హ్యాపీగా ఉంటాము తనతో అని అనుకుంటే పర్సన్ తను మేబీ చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అనమాట, ఓకే. కానీ పర్సన్ సరిగా పట్టించుకోవడం లేదు, సరిగా కేర్ ఇవ్వడం లేదు, టైం ఇవ్వడం లేదు. తన ప్రయారిటీ అంతా వేరే వారి మీద, పర్సన్ కానివ్వండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, జల్సాలు కానివ్వండి, అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట, ఓకే. ఈ పర్సన్ అసలు పట్టించుకోవడం లేదు. అండ్ కొంతమందికి అయితే పర్సన్ ఏదో మీ వెనకాల ఏదో బీటెయిల్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని, అంటే మిమ్మల్ని నమ్మించి ఏదో మోసం చేశారు, దానివలన మీరు చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. కానీ మీకు ఫ్యూచర్లో మంచి జరుగుతుంది, ఓకే. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉందన్నమాట. ప్రజెంట్ మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. తను మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీరు లవర్స్ అయి ఉంటారు అండ్ అదర్ కనెక్షన్ ఎవరైనా ఉండొచ్చు, ఓకే. చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఇక్కడ ఉంది, ఓకే. అండ్ ఈ పర్సన్ నమ్మించి మోసం చేశారు అండ్ చాలా బీటెయిల్ చేశారనమాట. మీ వెనకాల గాసిప్స్ మాట్లాడడం కానివ్వండి అండ్ ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కానివ్వండి, లేదా ఈ పర్సన్ మీ ముందు మంచిగా ఉండి మీ వెనుకల అదర్ పర్సన్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఏదో చేశారు. కాబట్టి మీరు చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే. ఇదండి ఈరోజు మీ ఎనర్జీస్, ఓకే. ఇప్పుడు మీ పర్సన్ వైపు నుంచి గైడెన్స్ అనేది చూద్దాం మనం, ఓకే. Ancient tree, kindly, verse, magic, balance, symbiosis, mediator, విండోస్, ఓకే. బ్యూటిఫుల్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి రీకమిట్, ఓకే. వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను, ఓకేనా. అన్సెంట్ రికార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ఓహ్! ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఉండొచ్చండి. అండ్ మీ పర్సన్‌కి ముక్కు మీద కోపం ఉంటదనమాట. ఎప్పుడు ఈ పర్సన్ తను ఎక్కువగా సైలెంట్ ఉంటారు. అండ్ ఎప్పుడు ఈ పర్సన్ నవ్వరనమాట. ఎప్పుడు ఏదో పొడగొట్టుకున్న వారిలాగా ఎప్పుడు ఆహ్, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తా ఉండడం. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. ఈ పర్సన్‌కి నవ్వడం తెలీదు. అండ్ తనని నమ్మిన వారిని తను హ్యాపీగా ఉంచడం తెలీదు. తన మూర్ఖత్వంతోనే ఈ పర్సన్ మేబీ తన మూర్ఖత్వం అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్. ఎవరైతే తన మీద హోప్ అనేది పెట్టుకుంటారో అలాంటి వారికి పర్సన్కి హార్ట్ బ్రేక్ చేయడం మాత్రమే తెలుసు. ఓకే, వారిని హ్యాపీగా చూడాలి అండ్ వారు తన మీద ఎంత ప్రేమను పెంచుకున్నారు అదంతా ఈ పర్సన్కి అర్థం కాదు. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది ఈ పర్సన్ మీ మీద. తను ఏదో విషయంగా కోపంతోనే తను అదర్ కనెక్షన్లో వెళ్ళిపోవడం కానీ, అండ్ కొంతమంది అదర్ కనెక్షన్లో లేరంటే తను సింగిల్గానే ఉన్నారంటే తను సింగిల్గా ఉండడం కానీ ఏదో చేస్తున్నారు. ఓకే, తన లైఫ్లో తను ఏదో మీరు వద్దు అండ్ తన లైఫ్లో తను వేరే న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ పర్సన్ ఈ కనెక్షన్లో ఉండాలి. అండ్ ఇక్కడ పెద్ద ట్రీ ఉంది కదా, పెద్ద చెట్టు ఉంది, దానికి రూట్స్ అనేది చాలా బలంగా ఉంటాయి కదా, అలాగే ఈ పర్సన్ కూడా ఇక్కడ లవ్ అనేది చూపించాలి. ఈ ట్రీ మీద చూడండి, ఇక్కడ లవ్ సింబల్ ఉంది. ఓకే, అంటే ఈ కనెక్షన్లో ఈ పర్సన్ లవ్ చూపించాలి, కేరింగ్ చూపించాలి అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అండ్ ఈ బంధాన్ని మేబీ స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ తను ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ పర్సన్ చూడండి తను అవన్నీ ఏమీ చేయలేదు. ఓకే, తనకు అవసరం లేదు అన్నట్టుగా అండ్ మీరు ఏమైపోయినా తనకు అనవసరం అన్నట్టుగా పర్సన్ కోపంతోనే మీతో గొడవ పెట్టుకుని కూడా కావచ్చు. అండ్ కొంతమంది ఇక్కడ మీకు గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది మనీ కూడా కానివ్వండి. ఓకే, అండ్ కొంతమంది సింగిల్ అయితే తన లైఫ్లో ఇంకా మీరు అవసరం లేదు అని పర్సన్ మేబీ అదర్ పర్సన్తో రీయూనియన్ కూడా చేసి ఉంటారనమాట. ఓకే, అది చూపిస్తుంది. మీ మీద కేవలం కోపంతో మాత్రమే ఈ పర్సన్ అదర్ కనెక్షన్లో వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, రీకైండ్లీ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ ఈ పర్సన్ మాటలు కూడా అదర్ పర్సన్ హర్ట్ అయ్యే విధంగా ఉంటాయండి. తన మాటలు చాలా షార్ప్గా ఉంటాయన్నమాట, ఊరికనే అదర్ పర్సన్ హర్ట్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్లో తను హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారండి. ఇక్కడ ఈ పర్సన్కి మీలాగా కేరింగ్ పంచేవారు కానీ, మీలాగా తనని హ్యాపీగా చూసుకునేవారు కానీ ఈ పర్సన్ లైఫ్లో లేరు. అండ్ ఈ పర్సన్ మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారు అండ్ చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా ఈ పర్సన్ లైఫ్లో చాలా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను ఏదైతే అంటే ఆ బంధం అనేది స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఆ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలి అని ఈ పర్సన్ చేయి అయితే పట్టారో ఆ కనెక్షన్ అయితే నిలబడదు, మధ్యలోనే కూలిపోతుంది. ఓకే, మిమ్మల్ని వదిలేసి అదర్ కనెక్షన్లో ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటే ఆ కనెక్షన్ అనేది నిలబడదు, ఆ బంధం అనేది ఉండదు అని చూపిస్తుంది అనమాట. వారి లైఫ్లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లం లాంటిది ఉన్నాయి అండ్ తన లైఫ్లో ఉన్న పర్సన్ తనని సరిగా పట్టించుకోవడం లేదు. ఈ పర్సన్ చూడండి వారి మెప్పు కోసం కూడా ఈ పర్సన్ చాలా చేసి ఉంటారు, చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు, కానీ ఈ పర్సన్కి తన కష్టానికి ప్రతిఫలం అయితే దక్కడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అతని పర్సన్ ఉన్నా సరే ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ సో తను ఏదో తప్పు చేసిన వారిలాగా కానివ్వండి అండ్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ కూడా తనకు ఉంది, కానీ తను ఓపెన్ అవుతున్నారు అంటే లేదు. ఓకే, తనలో తనే బాధపడతా ఉన్నారు, కుమిలిపోతున్నారు, కానీ బయట మాత్రం ఈ పర్సన్ చెప్పడం లేదు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా కావాలి అని పర్సన్కి ఉంది, కానీ ఎలా వెళ్ళాలి? ఎందుకంటే ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. ఎలా వెళ్ళాలి, ఎలా ఈ పర్సన్తో మాట్లాడాలి అండ్ ఆ పర్సన్ నమ్ముతారా లేదా అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. యాక్చువల్గా ఈ పర్సన్ తన మీద మీకున్న ప్రేమ కానివ్వండి, నమ్మకం కానివ్వండి తను చంపేస్తారండి. ఓకే, మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉంటారు ఈ పర్సన్. మేబీ కొంతమంది మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం కానివ్వండి అండ్ కొంతమంది మేబీ ఇంట్లో వారిని ఒప్పిస్తాను అని చెప్పడం కానివ్వండి. ఓకే, అంటే ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను తీసుకుంటాను, నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను అని అని కూడా ఈ పర్సన్ చాలా చెప్పి ఉన్నారనమాట, కానీ తను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం లాంటిది అండ్ ఇక్కడ వేరే వారి మాటలకి ఈ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లాంటిది కూడా జరిగిందనమాట. ఓకే, అంటే కొంతమంది ఉంటారు కదండి ఫ్లట్ అయిపోతారు, ఊరికినే అంటే మీరు కోపంగా చెప్పింది పర్సన్కి నెగిటివ్గా అర్థమవుతుంది అండ్ వేరే అదర్ పర్సన్ నెగిటివ్ వీరికి జరగాలి,
మీరు బాగుపడకూడదు అని ఎవరైతే ప్రేమగా చెప్తారో వారి మాటలు ఈ పర్సన్కి తీయగా అనిపిస్తుంది అనమాట. మీరు ఎంత మంచి చెప్పిన పర్సన్కి అర్థం కాదు. ఎవరైతే చెడిపోవాలనుకుంటారో అలాంటి వారు ఈ పర్సన్కి ఎక్కువగా నచ్చుతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓవిన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చండి కనెక్షన్లో. ఈ పర్సన్ వారి మాటలు ఎక్కువగా వింటూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ కొంతమందికి కిడ్ లేరండి. సో మాకు కిడ్ కూడా అవ్వడం లేదు. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. మేబీ వేరే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండొచ్చు. లేదా కొంతమంది కిడ్ లేరని వదిలేస్తారేమో, అదర్ పర్సన్కి మ్యారేజ్ చేసుకుంటారేమో, ఈ బంధం ఉంటుందా ఉండదా అనే భయం కూడా చాలామందికి ఉండి ఉంటుందన్నమాట మీలో. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది కార్డ్. ఓకే, మిమ్మల్ని వదులుకున్నందుకు ఈ పర్సన్కి తగిన శాస్త్రం అయితే జరిగిందండి. సో తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి రింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ పర్సన్ మేబీ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. మేబీ సీక్రెట్ అయినా సరే, లేదా అందరికీ ఒప్పించైనా సరే మీతో ఎంగేజ్మెంట్ అయితే కావాలనుకుంటున్నారండి. ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. తన పార్ట్నర్గా మిమ్మల్ని ఈ పర్సన్ చూస్తున్నారనమాట. అంటే తన లైఫ్లో ప్రజెంట్ తను చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఉండొచ్చు. ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు. కెరియర్ వైజ్గా పర్సన్కి తన లైఫ్లో గ్రోత్ అనేది లేదు. అండ్ ఇక్కడ మీ విషయంలో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ కెరియర్ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. తను ఎంత కష్టపడినా తనకి అసలు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉండడం లేదు. ఎవరు తనని గుర్తించడం లేదు. అండ్ అందరూ తనని తొక్కాలని చూసేవారే కానీ మేబీ తనని హెల్ప్ చేయాలి అండ్ తన మంచితనానికి మేబీ ఎవరు గుర్తించడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కాబట్టి పర్సన్ తనకి ఏది గతి లేక మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ పర్సన్ మేబీ తనకి అంతకుముందు మీరు చేసేసి ఉంటే ఇప్పుడు తను మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారనమాట. తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఈ పర్సన్. అంటే తన శక్తికి సరిపోయినంత రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ తీసుకుంటున్నారు. తనంత బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు. మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళడము, ప్రాబ్లంలో పడడము అలా ఈ పర్సన్ చేస్తున్నారనమాట. అంటే తనకి ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకునేసరికి తనకి చాలా కోపం వస్తుంది. ఆ కోపం అనేది ఎవరి మీద చూపించాలో తనకు అర్థం కావడం లేదనమాట. ఆ కోపం అంతా తీసుకొచ్చి ఇక్కడ మీ మీద చూపించడం కానివ్వండి, మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగడం కానివ్వండి, అదే టైంలో మీరు ఏదైనా మాట అంటే అది కాస్త ఇంకెక్కువ అయిపోవడం కానీ పర్సన్కి అయితే మీ మీద ఫ్యాషన్ ఉంది, లవ్ కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీరు ఇద్దరు కలుస్తారా లేదా, మేబీ ఇప్పుడు కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, కలుస్తామా లేదండి మా పర్సన్ని మేము అంటే కలుస్తారు. ఓకే, మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ పర్సన్ దగ్గర మీకు సంబంధించిన ఏదైనా ఉన్నాయంటే ఏదైనా మెసేజెస్ కానివ్వండి అండ్ గిఫ్టులు కానివ్వండి, అలా ఈ పర్సన్ చాలా చూస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు కూడా మేబీ మీ పర్సన్కి సంబంధించి తన డీపీ కానివ్వండి, తన ఫోటో కానివ్వండి, తన చాట్ కానివ్వండి అండ్ తనకు సంబంధించిన ఏదైనా థింగ్స్ మీ దగ్గర ఉన్నాయంటే అవి పదే పదే చూడడము, మీరు డిస్టర్బ్ అయిపోవడం కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇక్కడ మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. తనేమో చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం చాలా సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉండొచ్చు. మేబీ ఈ రోజు కూడా ఈ పర్సన్ తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. ఓకే, ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది, ఇంకోసారి వద్దనిపిస్తుంది, ఇంకోసారి ఏమో మేబీ ఈరోజు మాట్లాడతాం కానీ రేపటి పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ తను చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. అండ్ ఈరోజు ఈ పర్సన్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, చాలా బర్డెన్ తీసుకుంటారు. అండ్ తనకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఈరోజు ఈ పర్సన్కి. ఓకే, ఏదో హెల్త్ ప్రాబ్లం లాంటిది కనిపిస్తుంది ఈ పర్సన్ లైఫ్లో. అండ్ మ్యాజిక్ కార్డ్కి క్లారిఫికేషన్ మిస్. టవర్ పడబోతుందండి. పర్సన్ చెప్పాను కదా, ఈ పర్సన్ ఒకసారి కాల్ చేయాలి, ఇంకోసారి వద్దనుకుంటున్నారంటే ఈ పర్సన్ చూడండి డెఫినెట్లీ తను కాల్ చేయాలి, మాట్లాడాలి అనుకుంటున్నారండి. సో ఏదైనా పర్పస్కి ఈ పర్సన్
ఈరోజు ఈ పర్సన్ తన లైఫ్లో ఏదైనా జరగనివ్వండి. సో తనైతే చాలా మిస్ అవుతున్నారు. మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారండి. అండ్ తను ఏదో తప్పు చేసిన వారిలాగా ఏదైనా విషయంలో ఈ పర్సన్ తను రియలైజ్ అవ్వడం కానివ్వండి, మేబీ మిమ్మల్ని తను బాధ పెట్టారా, హార్ట్ బ్రేక్ చేశారా, మీరు ఉండంగానే అదర్ పర్సన్ చూసుకొని వెళ్ళిపోయారా. ఇక్కడ కొంతమందికి కిడ్ కూడా ఉండొచ్చు. ఓకే, వారి పర్సన్కి గుర్తుకు రావడము ఇదంతా అంటే తనకి గుండె భారం అనేది అయిపోతుంది అనమాట ఈ పర్సన్కి. ఓకే, చాలా భారంగా ఫీల్ అవుతారు, చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది ఇక్కడ. అండ్ తన లైఫ్లో ఇక్కడ తనని ఎవరు అర్థం చేసుకోవడం లేదు, తను ఎంత కష్టపడుతున్నా సరే తనని ఎవరు గుర్తించడం లేదు అనే బాధ ఈ పర్సన్కి చాలా వెంటాడబోతుంది. సో ఇక్కడ టవర్ వచ్చింది. డెఫినెట్లీ పర్సన్ రీయూనియన్ కావాలి అని పర్సన్కి ఉందండి, కాబట్టి ఇక్కడ టవర్ వచ్చింది. అండ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. టవర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఇక్కడ కాంటాక్ట్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, అండ్ మిమ్మల్ని చూడాలి, మీ వాయిస్ వినాలి, అండ్ మీకు కాల్ చేయాలి, అలాంటి ఫీలింగ్స్ అనేది ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీ లైఫ్లో మేబీ మీరు ఏదైనా ఫినాన్షియల్గా చాలా బాధపడుతున్నారు, లైఫ్లో గ్రోత్ ఉండడం లేదండి, చాలా బాధపడుతూ ఉన్నాము. మేబీ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయి కూడా ఉంటుంది కొంతమందికి. ఓకే, ఆ మనీ కూడా మీకు తిరిగి వస్తుందా లేదా అంటే మీ మనీ కూడా మీకు తిరిగి రాబోతుంది అనమాట. మనీ ఫ్లో అయితే ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు మేబీ జాబ్ పర్పస్గా మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి. అది మీకు ఉందా లేదా, అసలు మంచి పొజిషన్కి మీరు వెళ్తారా లేదా అంటే మీరు అతి తొందరలోనే మంచి పొజిషన్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఏదైనా జాబ్ ఆఫర్ లాంటిది, ఏదైనా లెటర్ లాంటిది కూడా రావచ్చు. అండ్ కొంతమంది మీ పర్సన్ వైపు నుంచి మీ కాలర్ మెసేజ్ కూడా రాబోతుంది అనమాట. చాలా ఇయర్స్ నుంచి, చాలా మంత్స్ నుంచి పర్సన్ చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారంటే అలా సడన్ ఈ పర్సన్ మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, మీ పర్సన్ తను వస్తారు కానీ తను ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో అర్థం కాదండి. ఓకే, అంటే కోపం అనేది చాలా ఉంది పర్సన్లో. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందనమాట. మీ పర్సన్లో చాలా కోపం ఉంటుంది, తనలో ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే కోపం ఉంటుందన్నమాట. దానిని మించిన కోపం ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, అంటే తను బయట ప్రేమ చూపించరు, కోపం చూపిస్తారు, తన మనసులో ప్రేమ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. బ్యాలెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. అన్కండిషనల్ లవ్ అనేది మీ మీద కనిపిస్తుంది. ఈ పర్సన్ చాలా మటుకి తను మ్యారీడ్ పర్సన్ అండ్ తను రిచ్ పర్సన్ అండ్ ఆల్రెడీ తన లైఫ్లో తను ఆల్ సెటిల్ పర్సన్ లాగా కనిపిస్తుంది అనమాట. కొంతమందికి మేబీ తన లైఫ్లో తను ఒంటరిగా ఉండి ఉంటారు. మేబీ మ్యారేజ్ అయినా కూడా తన లైఫ్ పార్ట్నర్ తనని వదిలేసి వెళ్ళిపోవడం కానీ ఏదో ఉంది ఇక్కడ. ఓకే, అలాంటి వారితో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు, అలా కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే బ్యాలెన్స్ వచ్చింది అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే ఉంది. ఓకే, టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే చాలా లవ్ ఉంటుంది, చాలా ఎఫెక్షన్ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది, అండ్ అంతే గొడవ పడతారు, అండ్ అలాగే చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, మళ్ళీ దూరం అవుతారు, మళ్ళీ రీయూనియన్ ఉంటుంది. ఓకే, ఈ కనెక్షన్లో ఇలా ఉంటుంది అనమాట. అండ్ మీరు చాలామంది ఎప్పుడైనా గమనించి ఉంటారు, మీరు మీ పర్సన్ ఒకటేసారి సేమ్ కలర్ డ్రెస్ వేసుకోవడం కానివ్వండి, ఒకటేసారి మాట్లాడడం కానివ్వండి. ఓకే, అండ్ ఇద్దరి టేస్టులు అనేది మేబీ ఫుడ్ విషయంలో కానివ్వండి, కలర్స్ విషయంలో కానివ్వండి, డ్రెస్ విషయంలో కానివ్వండి కలిసిపోతాయి అనమాట. ఓకే, అంటే తనకి ఏదైతే ఇష్టమో మీకు అదే ఇష్టం ఉంటుంది అనమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అదే టీన్ ఫిల్మ్ కనెక్షన్ కింద తీసుకోండి మీరు. ఓకే, ఎందుకు ఈ పర్సన్ ఇలా ఉంటారో మీకు అర్థం కాక మీరు చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట. మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చేసారా, అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నారా అనే ఆలోచన కూడా మీకు చాలా మందికి వస్తుంది అనమాట. ఓకే, కానీ పర్సన్ చూడండి తన మైండ్ అనేది చాలా విధాలుగా ఆలోచిస్తారు. పర్సన్ ఒక ఆలోచన మీద ఈ పర్సన్ ఉండరు. ఓకే, ఈరోజు ఆలోచించింది రేపు ఆలోచించరు, రేపు ఆలోచించింది ఎల్లుండి ఆలోచించరు అనమాట. ఎప్పుడు ఆలోచించింది రేపు మార్నింగ్ వరకు కూడా ఆలోచించరు అనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటి పర్సన్ అనమాట తను. కాబట్టి తనకి అంటే తన మైండ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అలాంటి పర్సన్ తను. ఇక్కడ ఈరోజు రీడింగ్ ప్రకారం ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే పర్సన్ మీ నెంబర్ని తను అన్బ్లాక్ కూడా చేయొచ్చు. ఓకే, తన లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లం లాంటిది కనిపిస్తుందండి అండ్ చాలా మిస్ అవుతున్న ఎనర్జీ ఉంది. తన కోపంతోనే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు, కానీ మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ అండ్ వారి మీద ఎక్కువ ప్రేమ ఉంది, అలాంటిది ఏమీ చూపించడం లేదు. ఓకే, అన్కండిషనల్ లవ్ ఉంది, చాలా మిస్ అవుతున్నారు.
అండ్ చాలా లవ్ కూడా ఉంది. అండ్ ఈ కనెక్షన్ని తను బ్యాలెన్స్ అనేది చేసుకోవాలనుకుంటున్నారనమాట. మీ మీద ఉన్న లవ్ని తను చంపుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ కొంతమంది మదర్ ఇల్లాస్ ఉంటారు కదా, మదర్ కంట్రోలింగ్, అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి. ఓకే, అండ్ సింగిల్ అయి ఉంటే మీ పర్సన్ మొండివారు, మూర్ఖత్వం, మేబీ ఈ పర్సన్ ఫైనల్ డెసిషన్ నుండి తను ఇక్కడ బ్యాలెన్స్ అని చేసుకోవాలి అండ్ ఇంట్లో వారితో కూడా తను మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే తనకు ఉంది. ఓకే, ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు హెల్త్ కూడా బాగోలేదు కావచ్చండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం లాంటిది ఉండొచ్చు మీకు కొంతమందికి. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రావచ్చు. ఈ పర్సన్ పూర్తిగా మీ మీద తను డిపెండ్ అయి ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా తనకు ధైర్యం సరిపోకపోవడం కానివ్వండి, అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఈ కనెక్షన్ మీద ఉంటుంది. సో మేబీ యూనివర్సే మిమ్మల్ని విడదీసి ఉంటే యూనివర్సే మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది. అండ్ ఇక్కడ మేబీ చేంజెస్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. ఇక్కడ మేబీ మీకు సంబంధించిన విషయాలలో ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ లైఫ్లో కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, వారిద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ మీతో గొడవ పడేసి మీ మీద కోపంతోనే తను అదర్ పర్సన్ చూస్ చేసుకోవడం కానివ్వండి. ఇప్పుడు ఈ పర్సన్ అక్కడ తప్పించుకోలేక వారి చేతుల నుంచి ఇలా రావాలి ఈ పర్సన్కి అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారనమాట. చాలా మిస్ అవుతున్న ఎనర్జీ అయితే ఉంది. కానీ ఇంటెన్షనల్గా అండ్ వారి మీద లవ్తో ఈ పర్సన్ అయితే వేరే పర్సన్ని చూస్ చేసుకోలేదు. కేవలం ఇక్కడ ఈరోజు రీడింగ్ ప్రకారం మీ మీద కోపం, మీరు ఏదో అన్నారు అండ్ తన మనసు అనేది గట్టిగా హట్ అయ్యేటట్టుగా మీరు ఏదో అన్నారు. అండ్ ఆల్రెడీ తను ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ యాటిట్యూడ్ గల పర్సన్. అండ్ తనని ఎవరు ఏమి అనకూడదు, తను అందరు ఏమన్నా అనొచ్చు, కానీ తనని ఎవరైనా అంటే పర్సన్ చాలా హట్ అవుతారనమాట. కాబట్టి మీరు ఏదైనా అని ఉంటే తన మనసుకి అది బలంగా తాకింది, కాబట్టి పర్సన్ ఆ కోపం తట్టుకోలేకనే తను అదర్ కనెక్షన్లో వెళ్ళిపోవడం కానీ అలాంటిది ఏదో చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు మీ పర్సన్కి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి అన్నట్టుగా చూపిస్తుందండి. ఆర్గ్యుమెంట్స్ వల్లనే ఇక్కడ ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారనమాట. మేబీ కొంతమందికి లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. మెడియేటర్ కార్డ్కి క్లారిఫికేషన్ ఫేమస్. రీయూనియన్ కావాలి, ప్రపోజ్ చేయాలి. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి లవర్ కార్డ్ వచ్చింది. ఓకే, ఈ పర్సన్ మీ సోల్మేట్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చాలామంది చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి, అండ్ చాలా ధైర్యంగా ఉన్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో అబండెన్స్ అనేది కనిపిస్తుంది. పర్సన్ ఉన్నా లేకున్నా మీ లైఫ్లో మీకు ఫరక్ పడదు అన్నట్టుగా మీరు ఉంటున్నారనమాట. అది పర్సన్ చూసి సో తను మేబీ చాలా బర్డెన్ కనిపించడం, అరే పర్సన్ లైఫ్లో అసలు ఏంటి తను అంత హ్యాపీగా ఉంటున్నారు, ఈ పర్సన్ చాలా బాధపడతారు అనుకున్నానే, సో తనని చాలా మిస్ అవుతారు అని ఈ పర్సన్ అనుకున్నారనమాట. మీరు తనని చాలా మిస్ అవుతారు అని పర్సన్ అనుకున్నారు, కానీ మీరు చాలా అబండెంట్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. మీ లైఫ్లో డే టు డే మీరు చాలా గ్రోత్ అవుతున్నారు అండ్ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. అదే చూసే మెయిన్గా ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవ్వడం కానివ్వండి, అండ్ చాలా బర్డెన్ కనిపించడము, అండ్ బుర్ర సరిగ్గా పనిచేయదనమాట ఆ టైంలోకి. అంటే చాలా చిరాగా అనిపించడం, కోపం అనిపించడము, అండ్ ఎవరైనా తన మీద ప్రేమతో మాట్లాడినా సరే ఈ పర్సన్ కోపంగా ఆన్సర్ ఇవ్వడము అలా కూడా చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో అయితే వస్తారండి. మీ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది. తను మెచ్యూర్ పర్సన్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ కోపం ఉంది అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఉంది అండ్ ద ఫూల్ కార్డ్ అనమాట. ఫూల్ లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఓకే, హట్ అవ్వకండి. సో ఇక్కడ అంటే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు, నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఫుల్ కార్డ్ వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్, ఇన్మెచ్యూర్. మళ్ళీ పర్సన్ వస్తారు కానీ ఇన్మెచ్యూర్గానే ఉంటారు. అండ్ మళ్ళీ కనెక్షన్ అనేది ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేం. ఓకే, ఎందుకంటే టవర్ కూడా వచ్చింది. ఎప్పుడు ఈ పర్సన్ ఈ కనెక్షన్ తను నిలబెడతారో తెలియదు, ఎప్పుడు కూల్ చేస్తారో కూడా తెలియదు అనమాట. అలాంటి పర్సన్ ఈ పర్సన్. ఓకే, మీరు మాత్రం తన మీదే చాలా హోప్ పెట్టుకుంటారు, ప్రాణం అంతా తన మీద పెట్టేసి మీరు బతుకుతారనమాట. కానీ పర్సన్ ఏమో కొంతమందికి ఆల్రెడీ మీ నమ్మకాన్ని తను కూల్ చేసి అదర్ పర్సన్తో వెళ్ళిపోయి కూడా ఉంటారు. అండ్ కొంతమంది మాత్రం పర్సన్ మళ్ళీ వస్తారు మీ లైఫ్లో, మళ్ళీ మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్
కొంచెం ఫుల్ ఎనర్జీలో అండ్ రిస్క్ తీసుకుంటారు, మిమ్మల్ని కూడా రిస్క్లో పడేసే పర్సన్ అండి తను. ఓకే, కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట విండోస్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ పర్సన్కి మీ మీద తనకి చాలా ఫ్యాషన్ కనిపిస్తుంది అండ్ మీతో లైఫ్ లాంగ్ కూడా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు, కానీ తనకు తెలియకుండానే తను రాంగ్ స్టెప్ తీసుకుంటారనమాట. అంటే తనకు తెలియదండి నిజంగా. ఓకే, సో చాలా హ్యాపీగా ఉంటాను, ఈ పర్సన్ లైఫ్ లాంగ్ నా లైఫ్లో ఉండాలి అని పర్సన్ అనుకుంటారు, కానీ కొన్ని డేస్ తర్వాత ఈ పర్సన్ అన్న మాట మర్చిపోతారు. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అంతకుముందు ఈ పర్సన్ మీకు ఏదైనా మాట ఇచ్చారో అదంతా మర్చిపోతారనమాట. ఓకే, అలాంటి పర్సన్ మాట మీద ఎక్కువగా నిలబడేది పర్సన్. విండోస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈరోజు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. తను మీ దగ్గరికి రావాలని ఉంది. మీ లైఫ్లో న్యూ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది, న్యూ డోర్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీ లైఫ్లో మీ పర్సన్ రాబోతున్నారు, మీరు చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ వచ్చేటప్పుడు మీరు దూరం పెట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి ఎంటర్ అయ్యే టైంలో గేట్ క్లోజ్ చేయండి రా బాబు అన్నట్టుగా తనని దూరం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే తన విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. ఓకే, అంటే పర్సన్ చూడండి, ద చారియట్ కార్డ్ వచ్చింది. తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారంటే వాల్ పెట్టుకుంటున్నారనమాట. అంటే మీ చుట్టూ బౌండరీస్ అనేది గీసుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలో ఆల్రెడీ నేను హర్ట్ అయ్యాను, నా లైఫ్లో అవసరం లేదు అన్నట్టుగా మీరు చాలామంది తనని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ పర్సన్ విషయంలో మీరు ధైర్యం చేయాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఎందుకంటే తన విషయంలో మేబీ ఆల్రెడీ రాంగ్ డెసిషన్ తీసుకున్నాము అనే బాధలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే పర్సన్ ఎప్పుడు రిస్క్లో పడేస్తారో తెలియదు, ఎప్పుడు ఒంటరిగా వదిలేస్తారో తెలియదు, మీకు ఎలాంటి కమిట్మెంట్ కూడా ఇవ్వరు. అండ్ తను ఉన్నాను లేదా మీకు ఏదైనా జస్టిస్ లాంటిది ఏమీ చేయరనమాట తను. ఓకే, మేబీ వస్తారు, మాట్లాడతారు, మళ్ళీ కొన్ని రోజులకు ఎందుకు వెళ్ళిపోతారో అర్థం కాదు. ఓకే, అలాంటి లైఫ్ అనేది మీరు మేబీ ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంటుందన్నమాట మీకు. సో కాబట్టి తనని దూరం పెట్టాలి అండ్ ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏమో మీకు కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తన లైఫ్లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు అండి పర్సన్ లైఫ్లో. ఓకే, ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ వరకు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, మేబీ ఇక్కడ 1 వీక్ కూడా కావచ్చండి. ఈ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అండ్ ఈ పర్సన్ అందరితో చాలా హ్యాపీగా ఉంటారండి. తన చుట్టుపక్కల కానివ్వండి, తన ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అండ్ అదర్ పర్సన్ కానివ్వండి, అందరితో హ్యాపీగా ఉంటారు. మీ దగ్గరికి వచ్చేసరికి మేబీ తనకి ఆ మొండితనం అంతా మీ దగ్గరే, ఆ కోపం అంతా ఈ పర్సన్ మీ దగ్గరే చూపిస్తారు. తన డెవిల్ లక్షణం అంతా ఈ పర్సన్ మీ దగ్గర చూపిస్తారనమాట. అందరితో చాలా కలివిడిగా ఉంటారు అండ్ అందరినీ చాలా బాగా నవ్విస్తారు, చాలా చలకీగా ఉంటారు. ఓకే, మీ దగ్గరికి వచ్చేసరికి మేబీ నరరూప రాక్షసుడు ఆ రాక్షసి ఉంటుంది కదా, అలా ప్రవర్తిస్తారనమాట వారు. ఓకే ఓకే ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి అండ్ క్లైమ్ కూడా చేయడం లేదు. మీరు లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. దాని వలన ఈ ఛానల్స్ అండ్ ఈ మెసేజెస్ అనేది వేరే వారికి కూడా రీచ్ అవ్వాలండి. ఓకే, ఈరోజు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే అండి, ఒక మెసేజ్ మర్చిపోయాను నేను. మీ హార్ట్ చక్ర అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే సన్ కార్డ్ వచ్చింది. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు, మనకు స్టార్టింగ్లో లేదా మిడిల్లో వచ్చినట్టుంది. ఓకే, అంటే అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అండ్ మీకు మీ హార్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే మీరు చాలా నిరాశతో లైఫ్ ఇంతేనేమో, నా లైఫ్లో సుఖ సంతోషాలు అనేది ఉండదేమో అనుకునే వారికి డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ చాలా అబండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ప్రాస్పెరిటీస్, మీరు ఏం కోరుకుంటే అది జరగబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అతి తొందరలోనే అన్నట్టుగా ఆ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా,
మేషరాశి వారు ఏదో విషయంగా మీరు చాలా బాధపడుతున్నారండి. అండ్ ఇక్కడ మేషరాశి వారికి హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అండ్ వృషభ రాశి వారికి మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే వస్తారండి. వీరితో మీకు రీయూనియన్ అవ్వచ్చు. ఓకే, అండ్ చాలా బాగుండబోతున్నారు. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎవరి మీదో చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. అండ్ ఏదో నెగిటివ్ థింక్ అనేది చేస్తున్నారు వారి గురించి. అండ్ కోపం ఉంది, అండ్ జలస్ భావం ఉంది, అండ్ ఏదో ఒక ఫియర్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, నేను చాలా సినారియోస్ చెప్పాను, మీకు ఏదైతే రెజల్ట్ అవుతుందో అది తీసుకోండి. ఓకేనా. అండ్ కన్యారాశి వారు మీరు నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. దయా గుణంతో ఉంటారు ఈరోజు. ఇది సింహరాశి అండ్ ఇది కన్యారాశి అండి. సో కన్యారాశి వారు మీరు టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం కానివ్వండి, గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొనడం కానివ్వండి. ఓకే, హ్యాపీగా ఉంటారనమాట. ఓకేనా. అండ్ తులారాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ అటువంటి థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారు. అండ్ మీనరాశి మీరు ఏదో విషయం చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట, ఏదో తప్పు చేసిన వారిలాగా. అండ్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయని వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.